నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం. ప్రజలు మెచ్చేలా పాలన సాగాలి అని అధికారులకు ఆదేశం. అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించాలి అని సూచన. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో నిర్వహించిన మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో బదిలీలు, పదోన్నతులకు రేట్ కార్డ్ పెట్టి వ్యాపారం చేశారని ఆరోపణ. విశాఖలో ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి అని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచన. కాగ్నిజెంట్ క్యాంపస్ కు భూమి పూజ చేసే ప్రాంతం పరిశీలన. ప్రజలు మెచ్చే సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి, ప్రతి విభాగం పనిచేయాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ను సవరించడానికి కూడా వెనుకాడొద్దని సూచించారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన ఉన్నత స్థానం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, సూపర్ 6 పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 2 త్రైమాసికాల ఫలితాలు విశ్లేషించి రాబోయే త్రైమాసికాలకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే పరిస్థితి ఉండకూడదని, ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరాలి అని, ఫైళ్లు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఇకపై డేటా ఆధారిత పాలన దిశగా ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మెజర్ చేస్తున్నటువంటి జిఎస్టిపి, అదే సమయంలో కేపీఐస్ ఫ్యూచర్లో ఏ విధంగా ఇప్పుడు క్వార్టర్లీ చేస్తున్నాం, అది కూడా దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే చేస్తుంది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ క్వార్టర్లీ జిఎస్టిపి చేసే రాష్ట్రం మనం ఒక్కరే చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాసెస్ అంతా మంత్లీ ఎస్టాబ్లిష్ చేయాలని, ఆ మంత్లో జరిగేది ఒక అసెస్మెంట్ వస్తుంది. క్వార్టర్లీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం, ఇయర్లీ మనం కన్సాలిడేట్ చేసుకుంటాం. దానికోసం ఇప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుందాం. రెండోది, ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు. తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు. ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన, అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో బదిలీలు, పదోన్నతులకు రేట్ కార్డ్ పెట్టి వ్యాపారం చేశారని, తమ ప్రభుత్వంలో మాత్రం పారదర్శకంగా అర్హతకే ప్రాధాన్యత ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో సీకే కన్వెన్షన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన విశాఖలో పెండింగ్లో ఉన్న 10,000 పదోన్నతులను పూర్తి చేశామని వెల్లడించారు. తన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగేనని, ప్రమోషన్ కోసం ఓ కుటుంబం ఎలా ఎదురు చూస్తుందో తనకు తెలుసు అని గుర్తు చేసుకున్నారు. అందుకే బాధ్యతలు చేపట్టగానే పదోన్నతులపై దృష్టి సారించారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు చేసిన అర్హత, అనుభవం, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో కొందరు ఉద్యోగులు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. బిల్లులు ఆలస్యమవుతున్నాయని వాపోయారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్ల జాబితా సిద్ధం చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి. సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి, మీరు బాగుండాలి. ఎందుకంటే నా తండ్రి చూసేవాడిని. నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ పెటీ ఆఫీసర్ అనేవాళ్ళు. సో మా అన్నయ్య గారు పుట్టేటికి ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. సో నాకు పెటీ ఆఫీసర్గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది, ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆయన.
తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఇంకొక 3-4 సంవత్సరాల్లో మనం సిఐ అవ్వచ్చు. ఈ మాటలు వింటూ ఉండేవాడిని చిన్నప్పుడు. నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వస్తే మనం ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అవ్వచ్చు. ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం. అలాగే ఇందాక మేడం మీరు మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం, ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మేము ఈ 10,000 చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. ఈ వేదిక పైన ఉన్న ఆశీలైన అందరూ అధికారులు, శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అని సంబంధిత అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. సమన్వయం లోపం లేకుండా అప్రమత్తంగా ఉండాలి అని సీఎం ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ఐటీ హిల్ నెంబర్ 3 వద్దకు హెలిప్యాడ్ కు చేరుకుంటారని, అక్కడి నుండి హర్త రిసార్ట్స్ పక్కన స్థలంలో జరిగే కాగ్నిజెంట్ క్యాంపస్ భూమి పూజ వద్దకు రోడ్డు మార్గంలో చేరుకుంటారని తెలిపారు. అక్కడ భూమి పూజ అనంతరం కాగ్నిజెంట్ ప్రతినిధులతో భేటీ, ఐటీ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక మీటింగ్ ఉంటుందన్నారు. అక్కడ ప్రసంగం అనంతరం ఋషికొండ వద్దనున్న A1 గ్రౌండ్ కు చేరుకుని అక్కడ జరిగే వైజాగ్ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో పాల్గొంటారని వివరించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ పటిష్ట ఏర్పాట్లు చేయాలి అని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ విభాగాల అధికారులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు, పోలీస్ అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. So as you all know, Honorable CM would be visiting Visakhapatnam on 12th December, and sir would be starting at 10 a.m. at his residence and would be landing at the helipad at Hill 3 at around 11:25. So from the helipad he will move directly to the venue for the foundation stone laying ceremony for the Cognizant campus. So this journey time is given as 10 minutes. So at the venue he would be spending around 10 to 15 minutes for the laying of the foundation stone, and post that from the foundation area he will move to the main stage. The main stage is erected right next to the foundation area, which is in the northeastern corner. So he will move to the main stage. In the main stage the program is for close to an hour. మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే వ్యక్తిని రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎండి జుబేర్ సిబ్బందితో నిర్వహించిన తనిఖీలలో సబ్బు వీరబాబు అనే 27 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. రోజువారీ వాహన తనిఖీల్లో భాగంగా క్వారీ మార్కెట్ ఏరియాలో తనిఖీ నిర్వహించే సమయంలో వ్యక్తి తప్పించుకుని పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టగా వీరబాబు గుట్టురట్టయింది. పుష్కరఘాట్ ప్రాంతంలో నైట్ బాయ్ గా ఉండగా మోటార్ సైకిళ్లను దొంగలించి కొంత వాటిని స్నేహితులకు విక్రయించినట్లు పోలీసులు మొత్తం 29 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు. ఇన్స్పెక్టర్ వి అప్పారావు, ఎస్ఐ ఎండి జుబేర్, హెడ్ కానిస్టేబుల్స్ సిబ్బంది ప్రతిభ చూపించినందుకు ఎస్పీడి నరసింహకిషోర్ అభినందించారు. ఈ రోజు మన సెంట్రల్ జోన్ పరిధిలో క్వారీ మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. పోలీసు వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకుని మా వాళ్ళు విచారించడం జరిగింది. అతని పేరు వీరబాబు, వయసు 20 సంవత్సరాలు, అల్లూరి సీతారాముడు జిల్లా ఇందుకూరుపేటకి సంబంధించిన వాడు అనమాట. ఇతను బేసిక్ గా వెల్డర్ గా పనిచేస్తూ ఉంటాడు. అలానే హోటల్స్ లో నైట్ బాయ్ గా, వాచ్మెన్ గా కూడా పనిచేస్తుంటాడు. ఇతను చెడు వ్యసనాలకి లోనయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 2 వీలర్స్ దొంగతనం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మన పుష్కర్ ఘాట్ దగ్గర కోట్లింగాల్ ఘాట్, అలానే కోటగుమ్మం సెంటర్, 2 టౌన్ లిమిట్స్, అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక 5 బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది. ఇతను బేసిక్ గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్, ప్యాషన్ బైక్స్ ని
ఒక యూనివర్సల్ సమాజ్ వికాస్ ఆధ్వర్యంలో గాజువాక క్లబ్, లయన్స్ క్లబ్, వాయిస్ ఆఫ్ గాజువాక సంస్థల సౌజన్యంతో గాజువాక క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్చి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిస్వార్థంగా సమాజానికి సేవలు అందించే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది అని, అవినీతి రహిత సమాజ స్థాపనకు అంతా నడుం బిగించాలి అని కోరారు. కార్యక్రమానికి ముందు అద్దంకి రాఘవాచార్యుల ఆధ్యాత్మిక సందేశం ఆకట్టుకుంది. సమాజ్ వికాస్ సంస్థ అధ్యక్షుడు టీవీ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు, కన్వీనర్ జగదీష్ ప్రసాద్, గాజువాక క్లబ్ అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ నున్నా శ్రీనివాసరావు, అధ్యక్షులు బండారు సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే సందర్భంగా సమాజ్ వికాస్ ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ గాజువాక క్లబ్ మరియు వాయిస్ ఆఫ్ గాజువాక సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కొందరు నిజాయితీ పరులు, క్రమశిక్షణ గల అధికారులకు సభాముఖంగా గౌరవించడం, సత్కరించడం చేయడానికి ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారండి. మన సమాజంలో అవినీతి తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రాం పెడితే ఖచ్చితంగా నిజాయితీ పరులు ఇంకా బాగా మోటివేట్. జీవీఎంసీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి జంక్షన్ నుంచి గాంధీ సర్కిల్ వరకు 7 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్లు, డ్రైనేజీ, ఫుట్పాత్ పనులకు వార్డు కార్పొరేటర్ బొండా జగన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కనితి హైస్కూల్లో ప్రభుత్వ నిధులు 78 లక్షలు, అమ్మ ఫౌండేషన్ 12 లక్షలతో చేపట్టిన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే విశాఖ నగరం మోడల్ సిటీగా రూపుదిద్దుకోనుంది అని చెప్పారు. పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలన్నీ వైశాఖ వైపే చూస్తున్నాయని, ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, అందుకోసం బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది అని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కూటమి పాలనను స్వాగతిస్తూ ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, లెనిన్ బాబు, కూటమి నేతలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ నిధులతో సుమారు 78 లక్షల రూపాయల నిధులతో 2 ఫ్లోర్లు, 6 క్లాస్ రూమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మ ఫౌండేషన్ వారు దీనికి 12 లక్షల ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషదాయకం. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే విద్యకి, ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంస్థలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కూడా ఫౌండేషన్ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో వీటిని పూర్తి చేసి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మరింత మెరుగైన నాణ్యత విద్యని అందించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 10th క్లాస్ 100 రోజుల కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు. పాపం ఉపాధ్యాయులు చిన్నపాటి అసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా అసౌకర్యాన్ని కూడా ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. కానతి హై స్కూల్లో గవర్నమెంట్ నిధులతో సుమారు 70 కోట్లు. ప్రకాశం జిల్లా దర్శి పార్టీ ఆఫీసులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణకి సంబంధించిన ప్రతుల బాక్సులను ఒంగోలు పార్టీ ఆఫీసుకు తరలించే ఆటోను జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యేలు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యను చేరువ చేసే విధంగా వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తెదేపా ప్రభుత్వం కంకణం కట్టుకుంది అని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి అని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీలను నడపడం చేతగాని వారు అమరావతి రాజధానిని ఎలా నిర్మిస్తారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక చర్యల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలని, గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు చేతిలో పెట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మొత్తం ఎన్నో విధాలుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు చేసిన మంచి పనులని గుర్తుపెట్టుకోకుండా ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీలని
ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కోటి సంతకాలు సేకరణ చేశాం. దీంట్లో ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో సుమారుగా 60,000 పైచిలుకున్న పుస్తకాల సేకరణలు కూడా వచ్చినాయి. ఈరోజు ప్రతి గ్రామం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ మేరకు మిందిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్, పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్యలు కోటి సంతకాల సేకరణ ప్రతులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు వైద్య విద్యను చేరువ చేసేందుకు గాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు పేదల పాలిట శాపంగా మారాయన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా కూటమి పాలనలో సంతోషంగా లేదని, సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే చంద్రబాబు పాలన తీరుపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో జియాని శ్రీధర్, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా జెన్యూన్ అయినటువంటివి ఈరోజు మీ ముందు వార్డు వైజ్ పెట్టడం జరిగింది. వార్డు వైజ్ కూడా ఎవరెవరు ఎన్ని చేశారనేది కూడా క్లియర్ గా రాసి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా డేటా చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళలాగా తూతూ మంత్రంగా చేసే కార్యక్రమం కాకుండా జెన్యూన్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని ఆ అభిప్రాయం మేరకు గవర్నర్ గారికి తెలియపరచాలి. ఈ యొక్క ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి అని మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించినటువంటి ఈ ఉద్యమ కార్యక్రమంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు అన్నారు. ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నియోజకవర్గంలో పూర్తి చేసుకున్న సందర్భంగా వాటిని జిల్లా కేంద్రానికి తరలించే వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అని కార్యక్రమంలో సరగడం, చినాపల నాయుడు నాయకులు పాల్గొన్నారు. కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు అన్యాయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా కలిసి, సామాన్య ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళ అందరి మద్దతుని కూడా ఇవాళ సంతకాల ద్వారా సేకరించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి పైచిలకు సంతకాలు సేకరించాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అయితే ఆ సంకల్పం మంచిదైతే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గంలోని సుమారుగా ఇప్పటికీ 55,000 సంతకాలు ఇవాళ కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే సేకరించి ఇవాళ మీ అందరి ముందే ఆ సంతకాలన్నింటినీ కూడా ఈ బాక్సుల్లో కూడా ఇవాళ ప్యాక్ చేసి వీటన్నింటినీ కూడా ఇవాళ అనకాపల్లిలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారి సమక్షంలో మరి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మరి కేంద్ర కార్యాలయానికి వెళ్లి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కువారి రోడ్డులో ఈ నెల 12న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ స్టేట్ సెక్రటరీ కాశీ నవీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రి దైవజనులు, వార్డు ఇన్ఛార్జీలు, కమిటీ సభ్యులు, క్రైస్తవులు, క్రైస్తవ అభిమానులు అందరూ పాల్గొనాలి అని, ఈ గ్రాండ్ క్రిస్మస్ మతాలకు అతీతంగా క్రీస్తు ప్రేమను పంచడం, చర్చిల సమస్యలను పరిష్కరించడం, పాస్టర్లకు సహకారం అందించడం వంటి ఉద్దేశాలతో జరగనుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్జి రాంబాబు, మరకుర్తి రవి యాదవ్, చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం మాదిరిగానే గ్రాండ్ క్రిస్మస్ తెలుగుదేశం పార్టీ తరఫునే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు 1/2 గంట మతాలకు అతీతంగా హిందువుల్ని, క్రిస్టియన్స్ని, అలాగే మైనార్టీస్ని కూడా సమానంగా చూసుకుంటూ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ గ్రాండ్ క్రిస్మస్ని 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎంఆర్ఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దైవజనులు అలాగే ప్రభు అయిన యేసుని పూజించే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఏదైతే యేసు ప్రభు మంచిని పెంచండి, సాటివారిని గౌరవించండి, విలువలతో కూడిన మనస్తత్వాన్ని పెంచండి, అలాగే ఎవరైతే
మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించండి, దయించి ప్రేమించలేకపోతే మాత్రం ద్వేషించకండి అన్న ఏదైతే సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా అమల్లో చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఏదో కాశీ నవీన్ గారు, దళిత కాశీ నవీన్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం అయితే ఈ మంత్ ఎండింగ్ లో పెట్టడం అవుతుంది. అన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మరణం బాధాకరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆసుపత్రిని సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. డాక్టర్ల ప్రకారం ఇలాంటి కేసులు అరుదుగా జరుగుతాయని వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఓపీ, గైనిక్ కేసులు భారీగా పెరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. పేదవారికి ఉన్నత స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. భరత్ విమర్శలను వాసు ఖండిస్తూ అర్థం లేని ఆరోపణలను తాను పట్టించుకోనని, తన దృష్టి అంతా అభివృద్ధిపైనే అని, మోరంపూడి ఫ్లైఓవర్ సమస్యపై మాట్లాడుతూ సైడ్ రోడ్లు, లైటింగ్ పనులు జనవరి 15 నాటికి పూర్తవుతాయని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే వైద్య వ్యవస్థని మెరుగుపరచడం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ మెరుగుపరుచుకోవడం అన్నది చాలా కీలకమైన అంశాలుగా మేము గుర్తించి పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏ విధంగా చేస్తున్నామన్నది చూస్తూ ఉన్నారు. దానికి అనుసంధానంగా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్ను కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నామన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. వైద్య వ్యవస్థ పరంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే కాదు, ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకువస్తూ కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మేము ఒక వైద్య వ్యవస్థకి ఇస్తున్న ప్రాధాన్యత. డాక్టర్లతో ఇప్పుడే లోపల మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించిన పిమ్మట ఈ అధిక రక్తస్రావంతో మరణించిన కేసులు చాలా అరుదుగా ఉంటాయి. చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. అలాగే మీరు చూస్తే వాళ్ళ ఒక గణాంకాలు కూడా చూపించారు. అవన్నీ కూడా చూసినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడున్న అవుట్ పేషెంట్స్ యొక్క సంఖ్య ఏ విధంగా పెరుగుతూ ఉందన్నది మనం గమనించవచ్చు. చాలా విజిబుల్గా ఉన్నాయి నెంబర్స్. కూటమి రాకముందు ఓపీ ఎంత ఉంది, గైనిక్ వార్డుకి ఎంతమంది వచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీ సుమారు రోజుకి 1800 వస్తూ ఉంది. ఈ గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చేవారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన నమ్మకం. కేవలం మీ గవర్నమెంట్ హాస్పిటలే కాదు, మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చూడండి. ఎక్కడికక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలి అని న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడారు. గత 45 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 554 గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి అని ప్రభుత్వాన్ని కోరారు. 2019లో గిరిజన సలహా మండలి ఈ గ్రామాల చేర్పుపై తీర్మానం చేసినప్పటికీ హైకోర్టు ఆదేశాలు వచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కాకినాడ జిల్లాలోని శంఖవరం, ప్రత్తిపాడు, రైతులపూడి మండలాలు 40 గ్రామాలు, అలాగే గిరిజన జనాభా 50% మించి ఇంకా 19 గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి అని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గత 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి గిరిజనుల సమస్యల మీద వాళ్ళ యొక్క హక్కులను గుర్తించాలని 5వ షెడ్యూల్లో ఆ గ్రామాలను కూడా చేర్చి 5వ షెడ్యూల్కి ఆనుకున్నటువంటి సప్లైన్లో ఉండేటటువంటి గ్రామాలని 5వ షెడ్యూల్లో చేర్చాలని, 5వ షెడ్యూల్లో ఉండేటటువంటి రక్షణ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి గత 45 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ హక్కులను గుర్తించాలని చెప్పేసి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పత్రికేట సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రధానంగా ఇది 1975లో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాలని ఆనుకుని ఉన్నటువంటి
ఆంధ్రలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో 554 గ్రామాలు. ఈ జిల్లాలో అప్పుడు గుర్తించినటువంటి 1980లో గుర్తించినటువంటి 40 గ్రామాలు. అవి శంఖవరం మండలం, ప్రత్తిపాడు మండలం, రౌతులపూడి మండలం. ఈ 3 మండలాల్లోనూ ఏజెన్సీకి షెడ్యూల్డ్ ప్రాంతంగా అనుకున్నటువంటి 40 గ్రామాలను అప్పుడు గుర్తించడం జరిగింది. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో 240 గ్రామాలు, విజయనగరంలో 182 గ్రామాలు, విశాఖ జిల్లాలో 91 గ్రామం, కాకినాడ జిల్లాలో 40 గ్రామాలు, ఏలూరు జిల్లాలో 1 గ్రామం. ఇవన్నీ కలిపితే మొత్తం 5వ షెడ్యూల్లో కలపాలని చెప్పేసి గిరిజనులు అధికంగా ఉన్నటువంటి గ్రామాలు ఇవి 554 గ్రామాలు. ఈ 554 గ్రామాలు 1980 నుంచి కలపట్లేదు, ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. కొంతకాలం ఏమైందంటే మండలాలు రావడం, తాలూకాల ప్లేస్లో మండలాలు రావడం వల్ల జాప్యం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరగటం, అధికారులకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, రాష్ట్రం యొక్క కేబినెట్ ఆమోదం లేకుండా పంపకూడదు. ఇక్కడ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ ఇక్కడ అనుమతి తీసుకుని పంపాలి. అనుమతి లేకుండా ఒకసారి పంపారు, మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి. ఈ విధంగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ఇవి కదలలేదు. 2019లో గిరిజన శాఖ మంత్రిగా పసుపు శ్రీవాణి గారు ఉండగా మొత్తం ఈ ఫైల్ మళ్ళీ వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం. ప్రజలు మెచ్చేలా పాలన సాగాలి అని అధికారులకు ఆదేశం. అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించాలి అని సూచన. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో నిర్వహించిన మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో బదిలీలు, పదోన్నతులకు రేట్ కార్డ్ పెట్టి వ్యాపారం చేశారని ఆరోపణ. విశాఖలో ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి అని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచన. కాగ్నిజెంట్ క్యాంపస్ కు భూమి పూజ చేసే ప్రాంతం పరిశీలన. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.